జీతాలు చెల్లించకుండా పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని గూడూరు నియోజకవర్గంలోని తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయం ఈవో నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిబ్బందిని అవహేళన చేస్తున్నట్లుగా, జీతాలు చెల్లించినట్లుగా, మద్యపానం సేవిస్తున్నట్లుగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా తెలిపారు. ఎవరైతే పని చేయకుండా సిబ్బంది ఉన్నారో అటువంటి వారు మాత్రమే తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిసిందని, దీనికి రాజకీయ కారణాలు కూడా తోడయ్యాయని ఆయన అన్నారు. పలుమార్లు కొందరు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని తాను సూచించడం జరిగిందన్నారు. ఎంత చెప్పినా వారు వినకపోవడంతో వారిలో మార్పు రావాలని 3 రోజుల క్రితం వారిని కొద్ది రోజులు విధుల నుంచి పక్కన పెట్టడం జరిగిందన్నారు. కావాలనే కొందరు తనపై పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు ఎటువంటి మద్యం అలవాటు లేకపోయినా ఏఐ మార్ఫింగ్ ఫోటోలతో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగిందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరినట్లు ఈవో నవీన్ కుమార్ తెలిపారు. నమస్కారం. నేను తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ వారి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను. మార్నింగ్ నుంచి ముత్యాలమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్న నా పైన వివిధ నిరాధార ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నేను వాళ్ళని దుర్భాషలాడుతున్నట్లుగా, వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లుగా, అదేవిధంగా నేను దేవస్థానం కార్యాలయంలో మద్యపానం సేవిస్తున్నట్లుగా కూడా కొన్ని విజువల్స్ క్రియేట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీని మీద నేను ఒక స్పష్టమైన వివరణ ఇవ్వదలుచుకున్నాను. అసలు దేవస్థానంలో సిబ్బంది ఎవరైతే పని చేయకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ విషయం మీద నా మీద ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఈ కృత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా తోడన్నాయి. మరి ముఖ్యంగా సిబ్బందిలో భారతం అనే స్వీపరు, నాగరాజు అనే స్వీపరు, వీళ్ళిద్దరు ఏంటంటే దాదాపు 5-6 సార్లు వాళ్ళకి గట్టిగా హెచ్చరించడం, వాళ్ళని పనికి కొద్ది రోజులు పనికి ఆపడం, మళ్ళీ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ తీసుకోవడం అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే అందువల్ల ఏంటంటే వాళ్ళు మొన్న 3 days బ్యాక్ ఏం జరిగిందంటే, వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్లే నేను వాళ్ళని బయట పెట్టాను. కొద్ది రోజులు బయట ఉండండి మీరు అని చెప్పి వాళ్ళని నేను ఒక 1 week బయట ఉండని చెప్పాను. సో అదే రోజు ఏం జరిగిందంటే, మన దేవస్థానంలో రెగ్యులర్ భజంత్రిగా పనిచేస్తున్నటువంటి మణికంఠ అనే కుర్రాడు ఈ సంవత్సరం దాదాపు 51 సెలవులు పెట్టున్నాడు. అతను వాటిలో 51 సెలవుల్లో 35 సెలవులు సీఎల్ పెట్టున్నాడు, 35 సీఎల్ పెట్టున్నాడు, 15.5 ఆబ్సెంట్లు, మొత్తం 51 సెలవులు పెట్టున్నాడు. ఈ సెలవులకు గాను నేను అతనికి ఉన్నటువంటి లీవులన్నీ డిడక్ట్ చేసేసి 23 రోజులకు గాను నేను జీతము కట్ చేసి రిమైనింగ్ శాలరీ అకౌంట్లో వేశాను. అదేవిధంగా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి కాళహస్తిలో ఫ్యామిలీ ఉంటాడు, ఇక్కడ ఫ్యామిలీ ఉండడు, ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోవడము, వచ్చిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ని ఈ విధంగా దిద్దుతున్నాడు. ప్రతి నెల ఇలాగే చేస్తున్నాడు. ఎన్ని ఓరల్ వార్నింగ్లు ఇచ్చి ఆఖరికి నేను ఆ దిద్దినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను శాలరీ కట్ చేశాను. ఆ అబ్బాయి మీద నేను కఠినంగా 23 రోజుల జీతం నేను కట్ చేసేసరికి ఆ అబ్బాయి ఏం చేశాడంటే, దాని మీద నాకు అక్కడ లోకల్గా పడకుండా ఉండే వాళ్ళని ప్లస్ నా మీద అసంతృప్తిగా ఉన్న 2 స్వీపర్లని పోగు చేసుకొని ఈ విధమైనటువంటి దుష్కార్యానికి అబ్బాయి ఒడిగట్టాడు. కాబట్టి నేను ఈ విషయం మీద దీన్ని ఖండిస్తూ దీని మీద పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గట్టిగా కోరుకునేది ఏంటంటే, మాలాంటి వాళ్ళ యొక్క పరువుకు, మా మర్యాదకు భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళ మీద విచారణ చేసి కఠినంగా శిక్షించవలసిందిగా కూడా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతూ ఉన్నాను. పనిచేస్తున్నాను నేను. మా యువ గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో, లెక్కర్ తాగుతున్నారని వచ్చిన ఆరోపణ ఏదైతే అవాస్తవం. ఎందుకంటే 1 year నుంచి నేను మా సార్తో ట్రావెల్ చేస్తున్నాను. 1 year నుంచి మేము ఎన్నోసార్లు సార్తో నైట్ టైం ఉన్నా కానీ మేము డేలో మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడు తాగింది అయితే అవాస్తవం. ఇదైతే నేనైతే తీవ్రంగా దీని మీద ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు తాగిన అలవాటు లేదు. ఇంకోటి మణికంఠ విషయానికి వస్తే మాత్రం అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఈ అటెండెన్స్ రిజిస్టర్లో అతను సీఎల్, మనం ఏదైతే సీఎల్ అవి పెడుతుంటాం కదా, సార్ పర్మిషన్ ఇచ్చిన 1 or 2 daysలో సార్ పర్మిషన్, ఒక 5 days 6 days అతను రాకుండా సీఎల్ ఏదైతే పెట్టుంటామో అట్లా దుద్ది ఏదైతే వాస్తవమేనో
కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాడు అంటున్నారు. కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేదంటూ అదేం లేదు. బట్ పని చేయకపోతే మాట్లాడడం ఏ అధికారి అయినా చేసేదాను. బట్ ఆయన అయితే అరిచిందైతే ఏం కాదు, కానీ వర్క్ చేయట్లేదన్న ఒక కాన్సెప్ట్ మీద ఆయన మాట్లాడడం